హలో అండి. వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను ప్రీమిక్స్‌తో చాక్లేట్ కేక్ అంటే వెజ్ కేక్ అన్నమాట ఆర్డర్ అయితే వచ్చింది. సో, దానికోసం ప్రీమిక్స్ 1 కప్ తీసుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ అయితే మిక్స్ చేశాను. ఈ కోకో పౌడర్ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. నాకైతే చాలా నచ్చింది. సో, ఉండలు లేకుండా ఇలా మొత్తం కలిపేసుకోండి. తర్వాత మిల్క్ మేడ్ ఉంటుంది కదా! సో, దాన్నైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసేయండి. అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్‌నైతే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఇందులోకి నేను 1 కప్ అయితే తీసుకున్నాను కదా! హాఫ్ కప్ అయితే వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం థిక్‌గా ఉంది అనిపిస్తే ఇంకొంచెం ఎక్స్‌ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాక్చువల్‌గా మిల్క్ యాడ్ చేస్తాను. బట్ ఆ రోజు నా దగ్గర మిల్క్ లేకపోవడం వల్ల వాటర్ అయితే యాడ్ చేశాను. సో, టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత బటర్ పేపర్ అయితే ఇలా టిన్‌కి సరిపోయేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్‌ని ఇలా నేను చూపించినట్టుగా అయితే కట్ చేశారంటే కరెక్ట్‌గా మీకు టిన్ సైజ్‌కి సరిపోయినట్టుగా కట్ అవుతుందండి. సో, ఇలా కట్ చేసుకున్న దాన్ని టిన్‌లో అడ్జస్ట్ చేసేస్తున్నాను. అడ్జస్ట్ చేసి దీనికైతే లైట్‌గా ఆయిల్‌నైతే అప్లై చేసేయండి. కేక్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో, మిక్స్ చేసుకున్న బ్యాటర్‌ని అందులో వేసేసి ఒక 2 టైమ్స్ అలా చేసేసారంటే ఒక 30-35 మినిట్స్ స్టవ్ మీద కానీ, ఓవెన్‌లో కానీ పెట్టేస్తే కేక్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత డ్రిప్పింగ్స్ కోసం చాక్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ఒక 100 గ్రామ్స్ డార్క్ చాక్లేట్ తీసుకొని, ఒక 50 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని, ఒక 1 మినిట్ వరకు ఓవెన్‌లో అయితే పెట్టేసాను. పెట్టేసి మిక్స్ చేసుకున్న తర్వాత అలా అయితే వచ్చింది. తర్వాత ఇదిగో కేక్ చూస్తున్నారు కదా! చాలా బాగా బేక్ అయిందండి. హైట్ టిన్‌లో అయితే బేక్ చేశాను. ఇదైతే హాఫ్ కేజీ కేక్ అన్నమాట. బేస్ 300 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది నేను ఐసింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి పైనున్న లేయర్‌నయితే తీసేస్తున్నాను. తీసిన తర్వాత 3 లేయర్స్‌గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా జిగ్‌జాగ్ నైఫ్ అయితే యూజ్ చేస్తానండి కటింగ్ కోసం. అప్పుడైతే చాలా నీట్‌గా వస్తదనమాట. సో, క్రీమ్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా వైట్ విప్పింగ్ క్రీమ్‌లో మనం మిక్స్ చేసుకున్న చాక్లేట్ ఉంది కదా! సో, దాన్నయితే మిక్స్ చేసేసాను. చాక్లేట్ ఫ్లేవర్ కాబట్టి. సో, ఇలా కేక్‌నయితే ప్లేస్ చేసండి సెంటర్‌లోకి బోర్డ్ మీద. తర్వాత దీని మీద షుగర్ వాటర్‌తో అయితే ఐసింగ్ చేసేసాను. ఐసింగ్ చేసిన తర్వాత క్రీమ్‌తో అయితే అప్లై చేసేయండి. ఐసింగ్ చేసేటప్పుడు షుగర్ వాటర్ అయితే ఎక్కువగా వేయకూడదండి. ఎక్కువగా ఏస్తే ఏమవుతదంటే క్రీమ్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు. అలాగే జారిపోతూ ఉంటది. కేక్ కూడా చాలా ముద్దగా అయిపోతదనమాట. తర్వాత ఫిల్లింగ్స్ కోసం చాక్లేట్ ఇంకా చాకో చిప్స్ కూడా వేసుకున్నాను. సో, ఇవన్నీ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఈ చాక్లేట్ లవర్స్‌కి కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా ఈ కేక్‌ని మాత్రం ఇలా హోమ్‌మేడ్ కేక్స్‌లో మాత్రమే మనకిలా దొరుకుతాయి. సో, నార్మల్‌గా ఏంటంటే బేకరీస్‌లో ఫిల్లింగ్స్ కోసం అంత ఎక్కువగా ఏం యూజ్ చేయరు. జస్ట్ క్రీమ్ ఇంకా లేదా చాక్లేట్ సిరప్ కానీ, లేదా చాక్లేట్ చిప్స్ కానీ మనం ఇన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి కేక్ టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. ఇలా 3 లేయర్స్‌కి కూడా క్రీమ్ అప్లై చేసేసి క్రమ్ కోట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మొత్తం కేక్ కనిపించకుండా క్రమ్ కోట్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే సరిపోతుంది. మీకు కనుక టైం ఉంటే ఒక 1 అవర్ పాటు అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. డెకరేట్ చేయకముందు. హాఫ్ ఎన్ అవర్ తర్వాత కేక్ క్రీమ్‌తో అయితే నేనిలా మొత్తం కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. లైన్స్ లాగా అయితే తీసుకున్నాను. ఎప్పుడు రొటీన్‌గా అయిపోతుందని చెప్పేసి. పైనైతే చాక్లేట్ సిరప్ వేసేసి మొత్తం కవర్ చేసేసి, సైడ్స్‌లో మాత్రం కొంచెం డ్రిప్పింగ్స్ లాగా ఉంటే బావుంటది కదా! అని చెప్పేసి ఇలా డ్రిప్పింగ్స్ లాగా వేస్తున్నాను. సో, ఈ కేక్ డెకరేషన్ అయితే యాక్చువల్‌గా నేను ఈ మోడల్ పింట్రెస్ట్ యాప్‌లోని చూసుకున్నానండి. తర్వాత నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కానీ, కామెంట్ కానీ చేయండి. ఎక్కువ శాతం నేను ఈ వీడియోస్‌లో ఇదే చెప్తున్నాను. ఎందుకంటే నాకు వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి కానీ లైక్స్, కామెంట్స్ ఎక్కువగా ఏం రావట్లేదండి. సో, అంత చేసి కష్టపడి ఏమి రావట్లేదంటే కొంచెం బాధగా ఉంటది కదా! సో, మీరే అర్థం చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ మీకు రావాలి అంటే నేను పెట్టిన వెంటనే బెల్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. అప్పుడు నేను పెట్టిన వెంటనే మీకు వీడియోస్ వచ్చేస్తాయి. సో, నేనిచ్చే చిన్న సజెషన్ ఏంటి అంటే మాక్సిమం మీ ఇంటికి దగ్గరలో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే వాళ్ళకైతే కేక్స్ అనేవి ఆర్డర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసిస్తారు. సో, మీకు ఆ ఫ్రెష్ టేస్ట్ అనేది తెలుస్తుందనమాట. సో, హెల్తీ కూడా కదా! సో, ఈ కేక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చెప్పేయండి. సో, ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తూనే ఉంటాను. థాంక్ యూ.